మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. హెడ్లైన్స్ కార్యక్రమానికి స్వాగతం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో కూడా గవర్నర్ ప్రసంగానికి హాజరై సభ నుంచి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 11న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేవలం తొలి రోజే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరు కావాలని పార్టీ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు అనుసరిస్తోందని, అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. కేవలం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను గౌరవిస్తూ గవర్నర్ ప్రసంగం వరకు వెళ్లి తమ నిరసన తెలియజేయాలని ఆ పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సమావేశాలకు హాజరయ్యామని చెప్పుకునేందుకే ఒక్కరోజు హాజరు వేయించుకోవటానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఒక్కరోజు హాజరుకు సరిపెడుతున్నారని దుయ్యబడుతున్నారు. అనర్హత వేటు పడితే తాము అసెంబ్లీకి హాజరయ్యామని చెప్పుకొని లీగల్ ఫైట్ చేసుకునేందుకే ఈ ప్రయత్నమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అండ్ చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు వైకే న్యూస్. సార్ మధుసూదన్ రెడ్డి గారు, ఈసారి బడ్జెట్ సమావేశాలకి సార్ మీరు అన్మ్యూట్ చేయరా? హలో సార్, మీ వాయిస్ వినపట్లేదు సార్. రైట్ విజయభాస్కర్ గారు. చెప్పండి. రైట్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? హాజరవుతారనేది అది వాళ్ళ అంతర్గత విషయం. మేమేమో మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున, కూటమి పార్టీల తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. రైట్, ఇది 2024 జూన్ 12 కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన అసెంబ్లీ సమావేశాలు ప్రతిదానికి సుస్వాగతం పలుకుతుంటే వాళ్ళేమో హాజరు కావట్లేదు. కాకుంటే డిస్క్వాలిఫై కాకుండా మధ్య మధ్యలో వచ్చి సంతకాలు పెట్టడమే. రైట్ సార్, అలా జరుగుతుంది. ఎన్నికయ్యేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికవుతున్నారు. వ్యవహార శైలి చూస్తే అంతా ఆలోచన ధోరణి చూస్తే రాచరిక పోకడల్ని తలపిస్తుంది. మొదటి నుంచి మేమేమో వాళ్ళని బ్రతిమలాడుతున్నట్లుగా వందల సార్లు మా కూటమి పార్టీలు ప్రభుత్వం విజ్ఞప్తి చేశాయి. దానికి వాళ్ళు రానందుకు దానికి మేము జవాబుదారీ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాచరిక వ్యవస్థలో ఎన్నికలు ఉండేవి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు, ప్రజలే ప్రభువులు. ప్రభువులైన ప్రజలు అనేక ఆశలతో, ఆకాంక్షలతో, ఆశయాలతో ఎన్నుకుంటారు. వారు అసెంబ్లీకి పోవాలి. వాళ్ళ నియోజకవర్గ సమస్యలు అయితేమి, రాష్ట్ర సమస్యలు అయితేమి, జిల్లా సమస్యలు అయితేమి ఎలుగెత్తి చాటాలి. దానికి ఒక అఫిషియాలిటీ ఉంటుంది, అధికారికత ఉంటుంది. మరి అసెంబ్లీకి పోకుండా బయట ప్రెస్ మీటింగ్తో లేకపోతే పరామర్శల పేరుతో దండయాత్రలకు పోతే దానివల్ల దానికి విలువ ఉండదు. పోతే అసెంబ్లీ అనేది మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి శాసన వ్యవస్థ. అది అక్కడ తయారు చేసిన చట్టాలే ప్రజలు ఆచరించేది. మరి ఆ చట్టాలను నిర్మాణాత్మకంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఒక చట్టం చేయాలని తలపెట్టినప్పుడు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం ప్రతిపక్షాల బాధ్యత. అది ఆ ప్రతిపక్షాలు వాటిని విస్మరించి అసెంబ్లీకి పోనప్పుడు అది ఆ నిర్ణయం అది వాళ్ళ అంతర్గత విషయం. దాన్ని ప్రజలు గమనిస్తారు. ఆ తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పుకు వాళ్ళు కట్టుబడాల్సిన పరిస్థితులు ఉంటాయి. పైగా శాసనసభ్యులకి నెలకి 2,30,000 జీతం ఇస్తున్నారు. 2,30,000 జీతం తీసుకుంటున్నారు శాసనసభ్యులు. పోతే అదేవిధంగా వాళ్ళకి టీఏలు, డిఏలు ఉన్నాయి. హౌస్ రెంట్ అలవెన్స్ ఉంది. అదేవిధంగా వాళ్ళకి పిఏలు ఉన్నారు, గన్మెన్లు ఉన్నారు. పోతే మామూలుగానే నెలకి సుమారు ఇంచుమించుగా 4 లక్షల రూపాయలు మామూలు ఖర్చు ఎమ్మెల్యేల మీద ప్రభుత్వాలు పెడతాయి. దానికి తోడు మళ్ళీ పిఏలకు ఇచ్చే జీతాలు అదనం, అదేవిధంగా గన్మెన్లకు ఇచ్చే జీతాలు అదనం, ఇవన్నీ కలిసి తడిసి మోపిడవుతున్నాయి. మామూలుగా పిఏలకి, గన్మెన్లకు కాకుండా సంవత్సరానికి ఇప్పుడు 11 మంది వైసీపీ శాసనసభ్యులకి 30 కోట్ల పైన సంవత్సరానికి ఖర్చు అవుతుంది. మరి ఇదంతా నష్టమే కదా. మరి అటువంటిప్పుడు ఇష్టం లేనప్పుడు, శాసనసభకు రావడం ఇష్టం లేనప్పుడు, శాసనసభలో అధికార పక్షం యొక్క ఆలోచనల్ని, పోతే అధికార పక్షం యొక్క నడవడికని
ఎదుర్కోవడం కష్టం అనుకున్నప్పుడు మరి మరి వాళ్ళు రాజీనామాలు చేసి బయటికి పోవాలి. ఇది ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసినట్టే కదా. సంవత్సరానికి ఒక గన్మెన్ పిఎల్కే కాకుండా 30 కోట్ల పైన అవుతుంది 11 మందికి. మరి ఇవన్నీ విస్మరించి వాళ్ళు మా ఇష్టారాజ్యం అని చెప్పి రాచరిక పోకడలతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ శైలి అంతా చూడండి, ఆలోచన అంతా చూడండి. రాజు వెడలే రవి తేజమల్లగా అన్నట్టుగా మంది మార్బలం వీటితో పోతారు. ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడన్నా పరామర్శకు పోయేటప్పుడు మామూలుగా పోతారు, హంగు ఆర్భాటాలతో పోతారా? ఎక్కడన్నా చూసాం మనం? ఇదేమన్నా యుద్ధం పోతే ఇది యుద్ధ పేరు మోగించడానికి యుద్ధం కాదు. మరి ఇదేమన్నా ఎక్కడన్నా విచారం వ్యక్తం చేయడానికి పోయేది సంతోషంగా పోతారా? విచారంగా పోతారు. పోయేది ఏదో ఒకరో అరో పోతారు. అంతేగాని ఆ మొత్తాన్ని జనాన్నంతా ముందుగా ప్లాన్ చేసుకొని అప్పుడప్పుడు ప్యాలెస్లో నుంచి నెలకు ఒకసారి బయటకు వచ్చి రాజు వేడలు రవితేజంల గంట బయలుదేరిపోయి ఏదో ఒక అలజడి సృష్టించడం, గందరగోళం చేయడం. ఏంటిది? ఆధిపత్య ధోరణి. నిన్ను కట్టడి చేసేవాడు లేరనా? కట్టడి చేయడం పెద్ద పనే? పోతే 20 మాసాలైనా మా ఓర్పుని, మా సహనాన్ని, కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోవాల్సిన పోయి నిరంతరం ఆరోపణలతో, నిరంతరం అలజడితో గందరగోళం సృష్టించి అమ్మో ఇంతకు మించిన మొనగాడు లేడు ఈ తెలుగు రాష్ట్రాల్లో అనిపించడానికే. పెద్ద మొనగాడిలాగా పోతే ప్రజలు అనుకోవాలనే ఇవన్నీ పిల్లల చేష్టల కిందకు వస్తాయి, మూర్ఖత్వం కిందకు వస్తాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాసనసభ సమావేశాలకి, అందులో బడ్జెట్ సమావేశాలు, ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి, ఇవ్వాలా, సూచనలు చేయాలి. అప్పుడు ప్రజలు మన్ననలు అందుకోవాలి. గతంలో పోతే వావిలాల గోపాలకృష్ణ ఒక్కడే ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటాడు. ఇప్పుడు దీనికి ఒక ప్రతిపక్ష నాయక పాత్ర అవసరం లేదు. సింగిల్ గా గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిపిఎం పార్టీలో ఉండే ఓంకార్ గారిని, మధ్యకాయల ఓంకార్ గారిని సస్పెండ్ చేస్తే అప్పుడు సిపిఎం నుంచి ఆయన ఒక్కడే ఎన్నికయ్యి ఆయన లేస్తే జనం అంతా, అసెంబ్లీ సభ్యులంతా, మిగతా వాళ్ళంతా ఎగాదిగా చూసేవాళ్ళు. ఆయన మాట్లాడబోయే సబ్జెక్ట్ దేని మీద మాట్లాడతాడో, లేకపోతే ఎంతసేపు మాట్లాడతాడో, ఎంత అనర్గళంగా మాట్లాడతాడో. ఆనాడు అసెంబ్లీ టైగర్ అనిపించుకున్నాడు వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు. వాళ్ళంతా సింగిలే. మన ఇక్కడేమో మా సింహం ఒంటరిగా పోదు అంటారు. మరి సింహం యొక్క ప్రతాపం చూపించాలి. అలా కాకుండా ఇప్పుడు ఎంతో మంది మీరు చూడండి, అనేక రాష్ట్రాల్లో గానీ, ఇక్కడ మన రాష్ట్రంలో గానీ సింగిల్ గా గెలిచి సభను ఆకట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సభలో సమయాన్ని ఎంతసేపు తీసుకున్నారు? పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు. ఆయన లేచి మాట్లాడుతుంటే సభ అంతా తన్మయత్వం చెందేది. ఇప్పుడు మనము లేవనెత్తిన అంశాన్ని బట్టి, మనం మాట్లాడే సబ్జెక్ట్ ని బట్టి స్పీకర్ సమయాన్ని ఇస్తాడు. అప్పుడు మన పెర్ఫార్మెన్స్ తెలుస్తుంది. అంటే మన దగ్గర పెర్ఫార్మెన్స్ లేదనా దాని అర్థం? అంటే మనం పోవడానికి భయపడుతుండేది. 11 మంది ఉన్నప్పుడు పోవడానికి ఏమి, ఒక్కరే బ్రహ్మాండంగా రాణించినప్పుడు, ఇప్పుడు నేను ముందు పేర్కొన్న వ్యక్తులంతా ఒక్కరే ఆకట్టుకొని సభను రంజింపజేసినప్పుడు 11 మంది శాసనసభ్యులు ఉన్నోళ్ళు ఎంతో బ్రహ్మాండంగా సభను రంజింపజేయాలి కదా. మరి వాళ్ళకి ఉన్న సందేహం ఏంటి? అవన్నీ వాళ్ళు వ్యక్తం చేయాలి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. సార్ మత్స్యం రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. రైట్, వినపడుతుంది సార్, చెప్పండి. సార్, కేవలం ఈ అనర్హత వేడి తప్పించుకోవటానికే ఆ గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయ్యి తర్వాత రారు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వాటి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది చెప్పండి సార్. నమస్తే సార్. వైకే టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్న ప్రజలకి, పెద్దలు అన్న విజయభాస్కర్ గారికి గుడ్ మార్నింగ్. ఈరోజు మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు విజయభాస్కర్ గారు మాట్లాడుతున్నారు, గత పాలకులు ఏ విధంగా గత కాలంలో ఏ విధంగా మాట్లాడితే చూసేవాళ్ళు అని చెప్పేటువంటి విధానంగా మాట్లాడుతున్నారు. ఆ రోజునటువంటి పరిస్థితులు, ఆ రోజునటువంటి ఆ సభ నిబంధనలు, నియమాలు ఏ విధంగా పాటిస్తున్నారు అనేటువంటిది కూడా విజయభాస్కర్ గారు ఆలోచించారు. ఈ రోజు మీరు ఒక స్పీకర్ని, ఒక డిప్యూటీ స్పీకర్ని పెట్టారు. సాక్షాత్తు సభలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు లేచి ఒకసారి మీకు
అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు మీకు ప్రత్యక్షంగా మీరు వినాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. సార్, సభాపతి గారు ట్రిబ్యునల్ గారు సభాపతిగా కూర్చోన్నారు. సభాపతి గారు, మీరు సభాపతిగా కూర్చోవాలి, నేను ఇక్కడ సీట్లో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు పక్క సీట్లో కూర్చోవాలి, నాకు 1 గంట టైం కావాలి కడిగేయాలి. ఇది డైలాగ్. అంటే జగన్మోహన్ రెడ్డి కడగడానికి ఆయన ఏమో స్నానం చేయండి ఇంట్లో, మీరు స్నానం చేసే వస్తారు కదా ఇంట్లో, మరి మీరు అసెంబ్లీ కూర్చున్న జగన్మోహన్ రెడ్డి కడగాల్సిన అవసరం ఏముంది? ఏమైనా ఆయన ఏమైనా మరణాలతో వస్తారా? మీ మాదిరి మరణాలతో రాదు కదా, కడగాల్సిన అవసరం ఏంటి? అంటే ఈ డైలాగ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలని కడగడమే వాళ్ళ ముఖ్య జయం. వాళ్ళు ఎందుకు రావాలంటే వాళ్ళని కించపరుచుతూ మాట్లాడాలా, వాళ్ళని అవమానపరచాలా, వాళ్ళకి విలువలు లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశమే. మీరు ప్రత్యక్షంగా చూసారంటే సార్, ఈ రోజు సభాపతులుగా ఉన్నటువంటి ఇద్దరు సభాపతి గారు కానీ ఉపసభాపతి కానీ మీరు బాగా గమనించారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి, క్యారెక్టర్స్ మీకు బాగా అర్థమవుతుంది. సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి పబ్లిక్ లో పోయేటువంటిది మీరు గమనించాలి. ఫస్ట్ సభాపతి ఒక గ్రామంలో జరిగేటువంటి ఒక గ్రామదేవత యొక్క కార్యక్రమానికి పోయి పోలీసుల్ని ఏ విధంగా తిట్టాడో సభ్య సమాజం అంతా కూడా చూస్తోంది. ఎందుకు ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు, ఈ పోలీసు నా కొడుకులు అనేటువంటి సంబోధనతో పోలీసులు ఎంత అరాచక అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడాడో అతని నోటికి కనీసం ఒక్కరైనా సరే ఒక ఇంగిత జ్ఞానం ఉందనేటువంటిది మనం సభాపతి గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఉపసభాపతి గారికి వచ్చే కార్యక్రమం 420 అనేటువంటిది నేను చెప్పేది కదా, ప్రపంచమే చెప్పింది, సాక్షాత్తు సుప్రీం కోర్టు చెప్పింది. అక్కడ పైన 420 కేసులు ఉన్నాయి హైదరాబాద్, చెన్నైలో. వాటిని తిరిగి ఏసీబీ కానీ ఈ యొక్క సిఐడి కానీ ఇవన్నీ కూడా విచారణ కొనసాగించాలా అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్టర్ సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటి సభాపతి ఉపసభాపతి ఉండే దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ఏం చేయడానికి అక్కడికి పోవాలి? అవమానాలు పడవడానిక, అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడటానిక? నీతి నిజాయితీగా చెప్పండి, మీరు ప్రజా సమస్యల గురించి అక్కడ డిస్కస్ చేస్తారా? డిస్కస్ చేసేటువంటి టైం ఇస్తారా? అలాంటప్పుడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ గారు అడుగుతున్నారు, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవ్వడానికి మీకేమి ఏ గాడు మీకు ఇవ్వడానికి? ఢిల్లీలో ఇవ్వలేదా? ఢిల్లీలో బీజేపీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు అంటే ప్రతిపక్ష హోదా అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఏదో ఒక పదవి కావాలని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గొంతులంతా కూడా అసెంబ్లీలో వినిపించడం కోసం ఆయన ప్రతిపక్ష హోదా అడిగారు. నేను ఆ రూట్లో పోవాలా, ఈ రూట్లో పోవాలా, ఆ ఎంపీలో పోవాలా, ఈ ఎంపీలో పోవాలా అనేటువంటి ఎంపీలు ఆయనకేం కొత్త ఏం కాదు. ఆయన ఒక ఎంపీగా నిలబడి 5 లక్షల పైచలకు ఓట్లతో గెలిచి భారతదేశంలో రికార్డు సృష్టించినటువంటి ఒక ఎంపీ. ఆ తర్వాత ఆయనే సొంతంగా పార్టీ పెట్టి చిన్న వయసులో ఆ పార్టీని 67 ఎమ్మెల్యేలతో గెలిపించి ప్రతిపక్షంలో తీసుకున్నటువంటి నాయకుడు. ఆ తర్వాత 150 స్థానాలతో గెలిపించి ఒక రాజ్యపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి. మేము వెన్నుపోటు పొడిచి లేకుంటే పెద్దలు ఎవరున్నా సరే ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పెరుక్కున్నటువంటి చరిత్ర మాది కాదు. మా నాయకుడు కష్టపడి పార్టీ పెట్టి పార్టీ ప్రజల కోసం పోరాడి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇది చిన్న ఎవరు ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించుతారు మీరు. అదేదో చెప్తారు సార్, పల్లెల్లో సాగుతుంది. ఇప్పుడు వేరే చట్టబుద్ధులు మనసులో పెట్టుకుని కట్లికి పోదామని పిలుస్తారంట. ఆ విధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం ప్రజా సమస్యలు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వాళ్ళని కించుకొచ్చి మాట్లాడడానికి, వాళ్ళని అబాసపోచడానికి, వాళ్ళ ప్రజల్లో ఒక నీచమైనటువంటి కింద స్థితికి తీసుకెళ్ళడానికి. సరే, ప్రజా సమస్యలు మీకు తెలియట్లేదా? మీరు ఎమ్మెల్యేనే ఈ రోజు ప్రజా సమస్యలు చూపిస్తున్నారు. నిన్న కొలిక్పూడి శ్రీనివాసరావు గారు పల్లెపాట్లో పల్లె కన్నీరు పడుతుందని చెప్తున్నాడు. మా ఎమ్మెల్యేలు వచ్చి ప్రజా సమస్యల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి, నీతి నిజాయితీ ఉంటే, మీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర రాష్ట్ర పట్ల మీ ఎమ్మెల్యేలు చెప్పేటువంటివి చేసినా కూడా కాదు. ఈ కలిగిపూడి చెప్పేటువంటివి మీరు విన్నారా? ఈ రోజు అన్ని పేపర్లో వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు విన్నారా? వీటికి ప్రజా సమస్యలు డిస్కస్ చేయడానికి, ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అసెంబ్లీకి పోక్కర్లేదు. అసెంబ్లీ అనేది ఒక వేదికే కావచ్చు, కానీ అది పరిపూర్ణమైనటువంటి నీతి నిజాయితీ నియమాలతో నడిచేటువంటి స్పీకర్ ఉంటే అది వేదికే. కాకుంటే ఇప్పుడున్నటువంటి ఈ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంత దుర్మార్గమైనటువంటి వాళ్ళు, ఎంత నీచ నికృష్టమైనటువంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇటువంటి వాళ్ళ దగ్గర
ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి అబాస్ పోవడం తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం అక్కడ దొరకదు అనేటువంటిది మా వాదన. మీరు కానీ, ఇంకోటి ఎమ్మెల్యేలకి విజయభాస్కర్ గారు చెప్తూ ఎమ్మెల్యేలకి 30 కోట్లు ఒక సంవత్సరానికి వస్తుంది, 11 మంది ఎమ్మెల్యేలు కట్టినారు. ఓకే రైట్. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలకి ఎంత అయింది? చంద్రబాబు నాయుడుకి ఎంత అయింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను అసెంబ్లీకి రాలని చెప్పి భీష్మించుకుపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది? ఆయన చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే విచారమా? చంద్రబాబు నాయుడు ఆయన శాలరీ తీసుకోలేదా? ఆయన ప్రజాధనాన్ని వేస్ట్ చేయలేదా? ఆయన తీసుకున్న శాలరీకి ఎవరు సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు తీసుకున్న శాలరీకి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి శాలరీకి ఎవరు సమాధానం చెప్తారు? ఆ రోజు ప్రజా హక్కుల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాల్సిన బాధ్యత టీడీపీకి లేదా? ఎందుకు మీరు రాలేదు? భీష్మించి కూర్చున్నారు. ఏ అనేటువంటిది మీ సమస్య మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సమస్యగా కనబడుతుంది. ఇంకొకరిని హేళన చేయడానికి మీరు రండి, మేము మిమ్మల్ని కించపరిచి పంపిస్తాం, మీ మనోభావాలు దెబ్బతీస్తాం అనేటువంటి విధంగా మీ రోజు అసెంబ్లీకి వెళ్ళడం అనేటువంటిది దారుణం. నిజంగా ఇది అసెంబ్లీ కాదు. ఈ ఇద్దరు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉన్నంత వరకు ఇది అసెంబ్లీ కాదు, ఇది దుర్యోధన సభ. ఈ దుర్యోధన సభకి ఎవరు కూడా దేవతలు పోలేరు. రాక్షసులు ఉండేటువంటి సభ. ఈ రాక్షసుల సభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోవడం అనేటువంటిది అవివేకం. కానీ సార్, అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య వేదిక కాదంటారా? దాన్ని వదిలేయటం ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసినట్ట కాదా? నేను ఏకీభవిస్తాను. రైట్. ఈ అసెంబ్లీ అనేటువంటిది దేవాలయంతో సమానం. రైట్ సార్. దాంట్లో పూజలు జరిగినంత వరకు, పురస్కారాలు జరిగినంత వరకు, మాన మర్యాదలు జరిగే వరకే దేవాలయం. దేవాలయాలైనా సరే నన్ను పిలిచి అవమానిస్తానంటే దేవాలయాలకు పోవాల్సిన అవసరం లేదు. ఒక మనిషి అవమానింపబడేటప్పుడు అది దేవాలయమైనా, గుడైనా, బడైనా వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటువంటిది మా వాదన. ఇది నిజంగా అసెంబ్లీ దేవాలయం మాదిరి మీకు కనిపిస్తుందా? మీకు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరినైనా సరే ఇది దేవాలయం అంటే అసెంబ్లీని చెప్పగలుగుతారా? ఈ రోజునటువంటి ఆ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నిజంగా వాళ్ళ దేవుళ్ళ, వాళ్ళ నేర చరిత్ర మీకు తెలుసా? 420 డిప్యూటీ స్పీకర్ని కొనసాగించడం అవసరమా? ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పబ్లిక్ లో ఒక స్పీకర్ని కొనసాగించడం అవసరమా? స్పీకర్ ఏం మాట్లాడతాడు? ఒక భార్యాభర్త వైజాగ్ బీచ్కి వెళ్ళి పెగ్గు వేస్తా ఉంటే మొగుడు భార్య కూర్చొని ఎంజాయ్ చేయాలంట. ఇదే అంటే ఏంది? ఏ సంస్కృతిని మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు? ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాట్లాడేవి ఇటువంటి స్పీకర్ ఉండేటువంటి ఈ యొక్క దేవాలయం అవుతుందా? మీరు చెప్పండి. దేవుడు ఉంటేనే దేవాలయం అవుతుంది, కానీ దేవుడు లేనటువంటి ఆలయం దేవాలయం ఎటువంటి కాదండి. కాబట్టి ఇటువంటి అనైతికమైనటువంటి దేవాలయాలకి పోవడం అనేటువంటిది దౌర్భాగ్యం. ఇటువంటి అసెంబ్లీ మనకు ఉండడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి అధోగతి. ఇటువంటి అసెంబ్లీలో మనం పోవడం అనేటువంటిది మన దౌర్భాగ్యం. ఇక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ గురించి ఓడిపోవడం, వాళ్ళ మేధస్సులు, వాళ్ళ యొక్క ప్రతిభను మాట్లాడుకోవడం తెలుస్తుంది, కానీ ఇంకా వేరే లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు సార్, 23,000 కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు వచ్చాయి, 22,000 కోట్ల రూపాయలు, 22,000 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి. అంటే ప్రపంచ జనాభా 800 కోట్లుంటే ఈ 800 కోట్లకి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడంటే ఆయన అవివేకం ఎంత ఉందో మీరే చెప్పాలి. ఈ రోజు అప్పులు 3,26,000 కోట్లు అప్పులు తెచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ అమరావతిని తీసుకొచ్చి ఈ రోజు అమరావతిలో 46,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అమరావతి రైతులందరూ కూడా ఎక్కడికక్కడ పడి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకి అలా చేసినటువంటి భూములు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో, నీళ్ళల్లో, 4 అడుగుల నీళ్ళల్లో, చెరువుల్లో, కాలువల్లో ఇస్తున్నారు. మీరు మాత్రం మంచి భూములు కాజేస్తున్నారు. అమరావతి రైతులంతా కూడా అలకొలలో ఉన్నారు. ఈ రోజు రైతులంతా కూడా ఏడుస్తున్నారు. పల్లెల్లో కన్నీటి పెట్టుకునేటువంటి విషయం మీ ఎమ్మెల్యే పులుపుడి శ్రీనివాసే చెప్తున్నాడు. వీటికన్నిటికీ మీరు ఫస్ట్ తీర్మానాలు చేయండి, ఆ తర్వాత మిగిలితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి మిగతా సమస్యలు చెప్తారు. మీ ఎమ్మెల్యే చెప్పినటువంటి సమస్యలకి పరిష్కరించండి ఫస్ట్ ముఖ్యమంత్రి గారు సభకు పోయి. రైట్. విజయభాస్కర్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీకి పోకుండా ఊహించుకోవడం ఒక తప్పు. అసెంబ్లీకి పోయినప్పుడు, అసెంబ్లీ లోపల కూర్చోన్నప్పుడు, అసెంబ్లీలో మాట్లాడబోతున్నప్పుడు ఏదన్నా దుశ్చర్యలు, అప్రజాస్వామిక, అవాంఛనీయ సంఘటన జరిగితే వాటిని ఎలుగెత్తి చాటడంలో తప్పు లేదు. అసలు అసెంబ్లీలో కూర్చోకుండా ఊహించుకోవడం అనేది మొదటి తప్పు. రెండోది, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది తన స్వీయ ప్రయోజనాలు, తన పాత కేసుల కోసమే కానీ
పోతే ప్రజలను ఉద్ధరించడానికి అయితే పోలవరం ప్రాజెక్టుని ఎప్పుడో పూర్తి చేయాలి. రాజధాని అనేది ఆయన 5 సంవత్సరాల పాలనలో ఆయనకి ఇష్టం అమరావతితో లేకపోతే ఆయనకి ఇష్టం వచ్చిన చోట రాజధాని నిర్మించాలి. పోతే అదే విధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు తేవాలి. అధిక మంది ఎంపీలను గెలిపిస్తే నేను మెడల్ ఉంచుతాను, కేంద్రం మెడల్ అన్నాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూపాయి తేలేదు. పైగా అది అమ్మకానికి పెట్టాలని ఎంతో ప్రయత్నం చేసిన సందర్భం. అదే విధంగా అభివృద్ధి అనేది పూర్తిగా వదిలేశాడు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఇట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు, అసెంబ్లీ స్పీకర్ ఇట్టన్నాడు, డిప్యూటీ స్పీకర్ ఇట్టన్నారు అంటున్నారు. మరి అవన్నీ బయట. ఇప్పుడు శాసనసభ్యులను గురించి మనం చర్చిస్తున్నాం. 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వస్తారా రారా, వచ్చి వాడు కూర్చొని ప్రజా సమస్యలు చర్చిస్తారా లేదనేది. అసెంబ్లీలో బయట విషయాలు వేరు. సాక్షాత్తు తమ్మినేని సీతారాం మా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం అక్కడ కొత్తగా వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డి ప్రీతి కోసం ఆయన మాట్లాడిన మాటలు, ఆయన అడ్డుకున్న వైఖరి మీరు పాత రికార్డ్స్ పరిశీలిస్తే అర్థమవుతుంది. పైగా అసలు ఈ బూతులు అనేవి పోతే ఇవన్నీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్తో ప్రారంభమైనవి. ఇక్కడేమో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఠాలతో స్టార్ట్ అయింది బూతులు. చంద్రబాబు నాయుడిని సాక్షాత్తు కాల్చి చంపమని చెప్పాడు నడి బజార్లో జగన్మోహన్ రెడ్డి. చెట్టుకు కట్టేసి కొట్టమన్నాడు. అసెంబ్లీలోనే ఇష్టారాజ్యంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు. అసెంబ్లీలో తన భార్య పిల్లల గురించి మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ఇది దుశ్శాసన సభ, ఇది కౌరవ సభ, పోతే నేను ప్రజల్లో తేల్చుకొని తిరిగి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ సభకి వస్తానని అది ప్రతిన పూనాడు. మనం అది మహా సంఘటన. ఎన్టీ రామారావు గారి టైంలో కూడా అలాగే జరిగింది. తీవ్రంగా అవమానించారు. శాసనసభకు రాను, నేను రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తా అన్నాడు. ఆ సందర్భాలు వేరు. పోతే ఇదేంటి అసలు సందర్భం లేకుండా ఊహాజనిత విషయాలతో అసెంబ్లీలో కూర్చోవాలా? ఇటీవల పోయిన శాసనసభ సమావేశాల్లో చాలా బతుకున్నాడు. రండే మేము గౌరవిస్తాం, మాది బాధ్యత అని చెప్పి శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇతర మంత్రులు కానీ, లోకేష్ బాబు కానీ ఎంతో దూరం చెప్పారు. అట్లాగే బీజేపీ సత్యకుమార్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి చెప్పారు మీకేమీ ఇబ్బంది ఏం లేదు, రండి నీట్గా చర్చించుకుందాం ప్రజాస్వామ్యబద్ధంగా. పోతే మేము ప్రతిపక్షంగా ఉంటే కదా మాట్లాడటానికి బాగుండేది, మాకు కొన్ని కొత్త థాట్స్ ఏదైనా మీరు మంచి ప్రజాస్వామ్యబద్ధంగా కల్పిస్తే వాటన్నిటిని మనం అమలు చేసుకుందాం అని ఎంత ప్రతిమలాడినా రానప్పుడు ఎవరేం చేస్తారు? బయట చేరి మమ్మల్ని అట్ట చేస్తారు, ఇట్ట చేస్తారు. ఢిల్లీలో 3 శాసనసభ్యులకు ప్రతిపక్ష హోదా ఇచ్చారంటే 7 రాష్ట్రాల్లో ఈరోజు భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడు లేడు. ఉదాహరణగా మొన్న గెలిచిన మహారాష్ట్రలో లేరు, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో లేరు, అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లేరు, అదేవిధంగా నాగాలాండ్లో లేరు, సిక్కింలో లేరు, అరుణాచల్ ప్రదేశ్లో లేరు. ఇంకేం చెప్పుకుంటారు? 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాత్ర అంటే మామూలుగా మన సాంప్రదాయబద్ధంగా ఏంటంటే 1/10 1/10 వంతు శాసనసభ్యులు. ఇప్పుడు మనకు 175 మంది ఉన్నారు. అంటే 175 అంటే 18 మంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అది మనం పెట్టుకున్న ఒక నియమం, సాంప్రదాయం. మరి ఇప్పుడు అందుకు భిన్నంగా తక్కువ సంఖ్యలో శాసనసభ్యులు గెలిచారు. ఇది రాజ్యాంగంలో ఉందా? ఈ విధంగా ఇవన్నీ ప్రశ్నిస్తారు. అసలు హోదా కోసం పరితపించడం ఏంటి? పోతే ముందు అసలు ఒంటరిగా గెలిచిన వాళ్ళే గుమ్మడి నరసయ్య ఒంటరిగా గెలిచాడండి. తెలంగాణలో ఇల్లు 5 సార్లు శాసనసభకి అద్భుతంగా ఆయన లేచి ప్రసంగిస్తుంటే ఆయన లేవనెత్తిన అంశాలకి అబ్బురిపడేవాళ్ళు. సమయం మర్చిపోతారు స్పీకర్లు. పోతే మొత్తం ఎవరు ప్రశ్నించరయ్యా, సమయం ఆయన ఒక్కడే కదా ఉండేది, 1/2 నిమిషంలో పూర్తి కావాలని ఎవరు అనరు. లేవనెత్తిన అంశాన్ని బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి, వ్యవహరించే తీరును బట్టి అరగంట 30 గంట మాట్లాడే సందర్భాలు ఉన్నాయి ఒంటరిగా ఉండేవాళ్ళు. వెంకయ్యనాయుడు అసెంబ్లీ రికార్డ్స్ 70 తీయండి, జైపాల్ రెడ్డి గారు తీయండి, అట్లాగే రోసి శాసన మండలిలో రోసి గతంలో తీయండి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన, గుర్తించాల్సిన అంశాలు. ఎంతసేపటికి పిల్లకాయల తరహాలో మొండికేసి ఏదేదో బయట చేసి మాట్లాడితే అసెంబ్లీకి రావాలా? అక్కడ ఏదైనా అగౌరవపరిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో తీవ్రంగా అగౌరవపరిచారు. రాష్ట్ర ప్రజలు తీవ్రంగా కలత చెందారు.
అట్లాగే మా శాసనసభ్యులు, బీజేపీ వాళ్ళు, జనసేన, ఈ కూటమి తరఫున పార్టీలు అవమానిస్తే ఎవరికి నష్టం? ఈ పార్టీలు నష్టపోతాయి. పోతే జగన్ పట్ల సానుభూతి పెరుగుతుంది. అది కానీ నీకు ఎవరు బాధ్యతాయుతమైన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ఇట్లా ప్రతిపక్ష నాయకుడిని, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, మా పార్లమెంటు సభ్యుని, పార్టీ అధ్యక్షుడిని అగౌరవపరచాలని చూడరు. మాట్లాడే తీరును బట్టి ఉంటది ఇదంతా. ఇప్పుడు మనకి ఎన్నో సందర్భాలు చూసాం. పోతే ఈ ఒకరినొకరు గౌరవించుకుంటూ మనం అంతా పోరాడేది ప్రజల కోసం, ఏదో చెయ్యాలని ఉన్నాము. అంటే చిత్తశుద్ధి ఉండేవాళ్ళు కొంతమంది, చిత్తశుద్ధి లేకుండా ఇన్ ది నేమ్ ఆఫ్ విజయభాస్కర్ గారు, ఒక్క నిమిషం సార్. విజయభాస్కర్ గారు, చేసేవాళ్ళు. రైట్. దీంతో పాటు మనతో మాట్లాడటానికి ఫోన్ లైన్లో భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ అంటే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. వారిని కూడా తీసుకుందాం లైన్లోకి. శ్రీనాథ్ రెడ్డి గారు, హలో. శ్రీనాథ్ రెడ్డి గారు వినిపిస్తుందా? రైట్, లైన్ కట్ అయిన సార్. విజయభాస్కర్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రజల పేరుతో చిత్తశుద్ధితో రాజకీయాలు చేసేవాళ్ళు కొంతమంది, రైట్, ప్రజల పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం రీతిలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉండేవాళ్ళు తపన ఉంటుంది. ఎప్పుడెప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడతామా, అసెంబ్లీ సమావేశాలకు పోయి ఎలుగెత్తి చూడమా, పోతే అసెంబ్లీలో అధికార పక్షాన్ని లోపాలుంటే చీల్చి చెండాడుదామని చెప్పి ఆలోచన ఉండాలి. పోతే డెమోక్రసీని కాపాడాలి, వాచ్ డాగ్స్గా ఉండాలి. పోతే అలా కాకుండా ఊరికే ఆరోపణలు చేయడం, ఏదో ఊహించుకోవడం అనేది కరెక్ట్ కాదు. పైగా మనకి అన్ని రకాల సౌకర్యాలు శాసనసభ్యులుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రజలు కూడా ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు. అవి మనం అమలు చేయడం సమంజసం కాదు. ఇది రాచరిక వ్యవస్థ అంటే అది వేరు. పోలింగ్ ఉండదు, పోతే ప్రజలకు స్వేచ్ఛ ఉండదు, ప్రజలు మాట్లాడే వీలుండదు. రాజుగారి నోటి నుంచి వచ్చేది శాసనం అవుతుంది. రాజుగారు శిరచ్ఛేదం చేయమంటే వెంటనే శిరచ్ఛేదం జరిగిపోతుంది. రాజుగారు కట్టేసి కోడాలతో కొట్టమంటే కొట్టేస్తారు. ఇవన్నీ రాచరిక వ్యవస్థలో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు కల్పించడానికి ఏర్పడిందే ప్రజాస్వామ్యం. పోతే ప్రాథమిక హక్కులు ఇవన్నీ ఉన్నాయి సామాన్య ప్రజలకి. అందులో శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి విపరీతమైన అధికారాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ శాసనసభ్యులను మరలా చాలా కమిటీలు వేస్తారండి. పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ అని గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనాథ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవనంటున్నారు సార్. దీనికి సంబంధించి ఇంత మంచి చర్చా కార్యక్రమం నిర్వహించినటువంటి వైకేటీవీ హోస్ట్ గారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి విజయభాస్కర్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అయితే ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు, ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే కూటమికి సంబంధించి కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, దొంది అన్న చందంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆ పార్టీ అధినేతల మన్ననలను పొందితే తమకు పదవులు వస్తాయి అన్నటువంటి రీతిలో ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు ఆ పార్టీకి సంబంధించి ఎవరి పార్టీ వాదనను వాళ్ళు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ఆ పార్టీ నాయకుల దగ్గర, ఆ పార్టీ అధిష్టానం దగ్గర, ఆ పార్టీ కార్యకర్తల దగ్గర మంచి పేరు సంపాదించుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు వైకేటీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు. ప్రజా అభియోగానికి దూరంగా, ప్రజల అభిష్టానికి దూరంగా, వాస్తవానికి దూరంగా వాళ్ళ పార్టీ నాయకులకు మాత్రమే చిడతలు కొట్టే కార్యక్రమంకి వేదికగా వైటీవీని వేదికగా చేసుకోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరంగా నాకున్న జర్నలిస్టుగా ఉన్నటువంటి అనుభవంతో చెప్తా ఉన్నా. ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదని చెప్పినటువంటి మాట ఖచ్చితంగా శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా శాసనసభకు రావాలి. శాసనసభకు ఎన్నికవడానికి కారణమైనటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలను, ఆ ప్రాంత అభివృద్ధిని ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి, వాటిని నెరవేర్చుకోవాలి. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా అన్నటువంటి ఒక పేరుతో
వెనక్కి వెళ్ళడం అనేటువంటిది దురదృష్టకరం, ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. అదే సమయంలో కూటమి సర్కారు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారి బయట పర్యటనలను విమర్శిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకో లేదంటే వాళ్ళ స్పీకర్ గారికో లేదా ఇంకొక మంత్రికో జనాలు రాకపోతే దానికి బాధ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తున్నారు, ఆయన ఆ విధమైన ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఏం చేయాలో ఆ విధమైనటువంటివి చేస్తా ఉన్నాడు. ఆ ర్యాలీలు కావచ్చు, ఆ పరామర్శలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ధైర్యం ఇచ్చే క్రమం చేస్తా ఉన్నారు. ఇందులో ప్రజలు అభిమానంగా వస్తా ఉన్నారా, డబ్బులు ఇప్పించుకొని వస్తున్నారా, లేదా ఇతర ప్రాంతాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలను తీసుకొస్తా ఉన్నారా అన్నటువంటిది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండానో లేదా ఆ వాహన కింద పడి మృతి చెందినటువంటి ఇట్లాంటి 1-2 సంఘటనలు మాత్రం దురదృష్టకరం. వాటిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంతుందో అలాంటివి జరగకుండా నివారించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వ యంత్రాంగం పైన ఉందన్నటువంటి విషయాన్ని పెద్దలు విజయభాస్కర్ గారు మర్చిపోయినట్లున్నారు. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా శృతి మించినటువంటి గతంలో అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడు ఏదో సమయం ఇవ్వరు ఇలాంటివి మాట్లాడుతున్నారు. మధుసూదన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీకి రండి, మీరు మాట్లాడండి. మేము తక్కువ మాట్లాడుతున్నాం, ఇంకా మాకు దగ్గర సబ్జెక్ట్ ఉంది, మా గొంతు ఇంకా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన వినపడాలి అంటే మాకు మరింత సమయం కావాలని అడగడం తప్పులేదు. ఆ రోజు అడిగిన తర్వాత అసెంబ్లీకి వచ్చి మీకు కేటాయించిన సమయం కన్నా అదనపు సమయం కావాలని మీరు అడిగిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీ గొంతు వినిపిస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే అసెంబ్లీకి వెళ్ళలేదో ఆ రోజు స్పీకర్ ముందున మీ యొక్క ఆవేదనను, మీ యొక్క అనాసక్తిని తెలియజేసి బయటికి వెళ్ళిపోయి ఈ రాష్ట్ర ప్రజల ముందు మీరు తెలుగుదేశం పార్టీని లేదా కూటమి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి ఉండింటే ఈ రాష్ట్ర ప్రజలు హర్షించేవాళ్ళు. అలా కాకుండా అసెంబ్లీకే వెళ్లకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము వెళ్ళము, అసెంబ్లీలో మాట్లాడినా మేము బయట మాట్లాడినా ఒకటే అనేటువంటి ధోరణితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అది చాలా మంచి నిర్ణయం కాదన్నటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే అసెంబ్లీకి ఎన్నికలకు పోటీ చేసి అంటే అసెంబ్లీలో గెలిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక మంది ఓటు బ్యాంకును సాధించినటువంటి ఒక రాజకీయ పార్టీగా అలా ఆ నిర్ణయం తీసుకొని ఉండకపోయి ఉంటే బాగుండేది అన్నటువంటిది ఆ పార్టీకి ఓటేసినటువంటి ప్రజలు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. వీళ్ళు సాయుధ పోరాటం చేయడం లేదు, మావోయిస్టులాగా మేము ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను మేము బహిష్కరిస్తా ఉన్నాము కాబట్టి మాకు ఈ శాసనసభ కావచ్చు లేదా పార్లమెంటరీ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదని ఆయుధ పోరాటం చేసినటువంటి మావోయిస్ట్ పార్టీ కాదు ఇక్కడ ఉన్నటువంటిది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రజల యొక్క ఓట్లను అడిగారు, ప్రజలకు తమ పాలన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే శాసనసభలో అధికార పక్షంగా కూడా కూర్చోబెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. మరి అలాంటి రాష్ట్ర ప్రజల యొక్క మన్నలను ఒకసారి కోల్పోయిన తర్వాత అది కూడా మీకు కూటమి ప్రభుత్వానికి ఓటు శాతంలో పెద్దగా తేడా లేదు, సీట్లు తేడా ఉన్నాయి. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారో పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, జయప్రకాష్ నారాయణన్ కావచ్చు, లేదా బీజేపీ వెంకయ్య నాయుడు గారు కావచ్చు, లేదా ఇలాంటి అనేక మంది పేర్లు చెప్పారు. సిపిఎం నుంచి మరొకరి పేరు కూడా ప్రస్తావించారు. ఆ కాలంలో అప్పుడున్నటువంటి రాజకీయాలు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు చూసినటువంటి తరం వారిది. అప్పుడు శాసనసభాపతి ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నటువంటి వాటితో పాటు రాజకీయ పార్టీలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో రాజకీయాలకు డబ్బుకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఓటుకు నోటు లేకోకుండా ఈ దేశంలో రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి లేదన్నటువంటిది అనేక రాష్ట్రాల్లో నిరూపణ అయితే వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో చాలా నష్టం జరిగేటటువంటి అంశం అయినప్పటికీ
జరిగినటువంటి పరిణామాలలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి హస్తం ఉంది. అది వామపక్షాలకు కూడా ఏదైతే మేము ఒక ఓటు కూడా ఒక ఓటుకు డబ్బు ₹1 కూడా పంచమన్నటువంటి వామపక్షాలు కూడా అనేక సందర్భాల్లో కొన్ని తప్పులు చేశారు. అందుకు వారు ఈరోజు శాసనసభలో తమ గలం చివరికి శాసన మండలిలో కూడా వాళ్ళ గలం వినిపించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. అలాంటి పరిస్థితి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్నటువంటిది నా అభిప్రాయం. నాకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ కాదు, ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రతిపక్షం ఉన్నటువంటి ఆశ ఉన్నటువంటి వాడిని. ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రమే, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించినప్పుడు మాత్రమే, ప్రజాస్వామ్యబద్ధంగా అధికార పార్టీ యొక్క లోటుపాటులను విమర్శించినప్పుడు మాత్రమే, అధికార పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే వాటిని విమర్శించుకోకుండా వాటిలో భాగస్వామ్యం అవుతున్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప మిగతావన్నీ ఆ రాజకీయ పార్టీ ఎత్తుగడలలో భాగంగా ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటే మీకు ఓటు వేసినటువంటి ప్రజలు నష్టపోతారు, మీరు మాత్రం లాభపడతారు అన్నటువంటిది అది జగమెరిగిన సత్యం. ఇక్కడ మరొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్న పెద్దలకు ఇద్దరు పెద్దలు నాకన్నా రాజకీయంగా చాలా అనుభవం ఉన్నటువంటి వారు. మనం ఒక రాజకీయ పార్టీగా మరొక రాజకీయ ప్రతిపక్షాన్ని అధికార పార్టీ ప్రతిపక్షాన్ని విమర్శించడం అనేటువంటిది మీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేతగా, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైన వ్యక్తిగా మీకు అది ధర్మంగా ఉండొచ్చు. కానీ ప్రజలకు మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి పద్ధతుల్లో వాస్తవాన్ని దాచిపెట్టి మీ పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చి మాట్లాడడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలను, అంటే మీ పార్టీలకు ఓటేసినటువంటి ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యవహారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుర్తులేదా? చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్పుడు గుర్తులేదా? అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు, వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. పార్టీలోకి తీసుకొని మీ పార్టీ కండువా కప్పిన తర్వాతనే మేము తీసుకోలేదు. శ్రీనాథ్ రెడ్డి గారు దయచేసి మీరు కన్సిడర్ చేయండి, చాలా నీట్ గా మీకు విశ్లేషణ అనుభవం చాలా బాగుంది. అదే వల్లభనేని వంశీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లభనేని వంశీని మేము చివరి వరకు మా పార్టీలో చేరలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్ శ్రీనాథ్ రెడ్డి గారిని కంప్లీట్ చేయనివ్వండి. సార్ మధుసూదన్ రెడ్డి గారు శ్రీనాథ్ రెడ్డి గారిని కంప్లీట్ చేయనివ్వండి. సార్ మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడిని మీ పార్టీలోకి తీసుకొచ్చి టెక్నికల్ గా అతనికి సంబంధించినటువంటి శాసనసభ సభ్యత్వం రద్దు కాకుండా ఉండడానికి తమ పార్టీలో చేర్చుకోకుండా తమకు శాసనసభ్యునికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు ఆర్భాటాలకు అవకాశాలు ఇచ్చి పరోక్షంగా ఆ శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన, అంటే ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి సతీమణి అని ప్రస్తావించడం లేదు, ఒక మహిళ, ఒక ఎంటర్ప్రైనర్, ఒక మంచి వ్యాపారవేత్త, ఈ రాష్ట్రంలో అనేక ఉద్యోగాలను కల్పించిన ఆమె పైన అలాంటి మాట్లాడినటువంటి సందర్భాల్లో మీ పార్టీకి దగ్గరగా లేడు అని చెప్పడం ఇంకా సిగ్గుచేటు. ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైనటువంటి అంశంలో ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా మందికి మంచి జరిగాయి. మీలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను మరీ చెప్తున్నా, మీలాంటి అసంబద్ధ అడ్డదిడ్డంగా వాదించుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదవులను కొనుక్కోవాలనో లేదా ఇలాంటి చూపించుకొని పదవులు సంపాదించుకోవాలన్నటువంటి మీలాంటి వారి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఇది ఎవరు అడిగినా కానీ చెప్తారు, ఇలాంటివి చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగాను అధికార పార్టీగాను ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాల్సినటువంటి యువకుడు.
ఈ రాజకీయాలలో అత్యంత ప్రజాకర్షక నేతల్లో ఈ రాష్ట్రాన్ని అత్యధిక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సింగిల్ గానే అత్యధిక సీట్లను సంపాదించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, లేదంటే పేర్ని నాని గారు కావచ్చు, ఇలాంటి కొంతమంది నాయకుల నోటిదూలతో పాటు అడ్డదిడ్డంగా ప్రజలకు అర్థమవుతాదని తెలిసినప్పటికీ పదవుల కోసమో డబ్బుల కోసమో ఆ మసిపూసి మారేడికాయ చేసేటువంటి కార్యక్రమాల వల్ల జగన్మోహన్ రెడ్డికి మీలాంటి వారు నష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దూరం చేశారు. సార్ చెప్పండి, మత్స్సూన్ రెడ్డి గారు చెప్పండి. శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ ప్రవేశపెట్టలేదు. కానీ ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటే కారణం, శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పేటువంటి కారణం ఒకటి మాత్రమే కాదు. ఈవీఎంలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, చాలా కారణాలు ఉన్నాయి. కానీ 11 రావడం అనేటువంటిది దౌర్భాగ్యం. 40% ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 రావడం అనేటువంటి దౌర్భాగ్యం. అది దేవుడు నిర్ణయించింది, మనం ఏం చేయలేదని. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరమ్మ గారిని తిట్టారు అని చెప్తున్నారు. తిట్టింది ఎవరు ఎమ్మెల్యే సార్? వాళ్ళ ఎమ్మెల్యే వలపనేని నుంచి మా ఎమ్మెల్యే కాదు సార్. లాస్ట్ వరకు మా ఎమ్మెల్యే కాదు, మేము తీసుకోలేదు పార్టీలోకి. మేము ఎందుకు వస్తున్నాం ఆయన రిటైన్ తీపించి కానీ మీరు లోపలికి కానీ చెప్తున్నాం కానీ ఏ ఎమ్మెల్యేని కానీ మేము డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ గారిని చెప్తూ ఉన్నారు. తిట్టిన దానికి వాళ్ళు తిట్టుకున్న దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయనటువంటిది చాలా పొరపాటుది. అది అందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవేళ ఆ విధంగా తిట్టడం చాలా అనైతికమైనటువంటిది నేను కూడా చెప్తున్నాను. ఎవరినైనా సరే ఆ విధంగా తిట్టడం, భువనేశ్వరమ్మనే కాదు ఎవరిని కూడా ఏ మహిళను కూడా తిట్టడం కూడా అది అనైతికమైనటువంటిది మేము ఆ రోజు వంశీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏందనేటువంటిది మీరు బాగా గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. అంటే నీ క్యాబినెట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తుతో గెలిచినటువంటి ఫ్యాన్ గుర్తుతో గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారి. ఇది భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఎక్కడ జరగకూడదు. మీరు ఏదైనా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏదైనా ఉన్నారంటే మీరు చూసి చెప్తే హ్యాపీ. ఇటువంటి చరిత్ర ఎక్కడ కూడా జరగకూడదు. ఇంకొక విషయం సార్, పోలవరం గురించి మాట్లాడుతాం అంటున్నాడు మా అన్న విజయభాస్కర్ గారు మాట్లాడుతున్నారు. పోలవరం ఏం చేశారని చెప్పారు సార్. పోలవరం అనేటువంటిది మొత్తం డ్యామేజ్ అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు సార్. ఈ రోజు పేపర్లో కూడా మీరు చూసారంటే ఆల్మట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ టెండర్ ఇచ్చేశారు కర్ణాటకలో. ఆ రోజు 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆల్మట్టి గురించి ఈ లెవెల్ పెంచుతున్నామని చెప్పని ఎన్నో ముందుకు పోతాడు. దేవేగౌడ ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు నిమ్మక నిలుపుతున్నట్టు వాళ్ళకి చక్కెర తిప్పారని చెప్పిన వాళ్ళకి ఏమి కనీసం ఒక పుల్ల కూడా తిప్పినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు దేవేగౌడ ఉన్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు మనకు శాపంగా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రానికి. దీనికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహకారం పూర్తి బాధ్యత వహించారు. ఈ రోజు ఆల్మట్టి డ్యామ్ గారు పెంచితే ఒక చిన్న డ్యామ్, అది 15 టీమ్స్ మాత్రం ఉండాల్సిన డ్యామ్ ఈ రోజు ఎక్కడికి పోయి నిలిచింది, పెద్ద డ్యామ్ గా నిలిచింది. వీటికి కారణం చంద్రబాబు నాయుడే. మళ్ళా ఈ యొక్క పోలవరం గురించి మాట్లాడుతున్నారు. పోలవరం హైదరాబాద్కి చంద్రబాబు నాయుడే కారణం. పోలవరం తెగిపోయి లోపలికి పోవడానికి చంద్రబాబు నాయుడు కారణం. 450 కోట్ల రూపాయలు ఈ డయాఫ్రమ్ వాల్ కానీ ఈ యొక్క కాపర్ డ్యామ్ కానీ పుట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం. ఎందుకంటే కాపర్ డ్యామ్ కట్టేటప్పుడు దానికి ఆ నీరు డైవర్షన్ కెనాల్ లోడి స్పిల్వే కట్టిన తర్వాతనే కాపర్ డ్యామ్ కట్టాల్సినటువంటిది. అది కన్స్ట్రక్షన్ లో ఒక పాలసీ, అది పద్ధతి. అది అదేమీ చేయకుండా నువ్వు కాపర్ డ్యాము ఈ డైఫ్రమ్ వాల్ కట్టడం వల్ల అడ్డం కట్టేయడం వల్ల వేగం పెరిగి కొట్టుకెళ్ళిపోయింది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కారు అయిన వెంటనే ఇటువంటి జరిగిపోయాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్పిల్వే కానీ ఈ డైవర్షన్ ఛానల్స్ కానీ కట్టి ఈ గేట్లు పెట్టి దాన్ని ముందుకు తీసుకుపోవడం వల్ల ఈ రోజు నువ్వు ముందుకు పోతున్నావు పోలవరం డ్యామ్ లో చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. వీటికన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రోజు రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని
వాళ్ళు ఎలా దొమ్మిరు దాష్టీకాలు చేయడం మీరు మీరు ఈరోజు పాలన చేస్తున్నారు. మీరు ఒక్క మాట చిత్తశుద్ధిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు చేసే తప్పు అంటే మరుసటి రోజు వాళ్ళ ఇళ్లలో పోలీసులు ఉంటున్నారు, లేకపోతే వాళ్ళు రోడ్లలోకి వస్తే రాళ్ళ తీసి కుట్టేటువంటి పరిస్థితి. అంటే ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్క నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు పాలన గురించి కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గురించి కానీ ఈ పవన్ కళ్యాణ్ చేసేటువంటి అరాచకాల గురించి కానీ మాట్లాడితే నెక్స్ట్ డే వాళ్ళు పోలీస్ స్టేషన్లోనో లేకపోతే వాళ్ళ ఇంటి మీద దాడులో వాళ్ళ ఇళ్ళ మీద పెట్రోల్ బాంబులు ఇవ్వడం జరుగుతుంది. ఇదా ప్రజాస్వామ్యం అంటారు ఈ రోజు రాష్ట్రంలో. ఇటువంటి ప్రజాస్వామ్య విలువలు కాపాడలేని ప్రభుత్వం ఒక సభ పెట్టి ఆ సభకు పోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉందా నేను మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఇది అనైతికమైనటువంటి పాలన, అన్యాయమైనటువంటి పాలన. వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క అన్యాయమైనటువంటి పాలనలో ప్రజలు సుఖంగా లేరు, పాలకులు మాత్రం సుఖంగా ఉన్నారు, ప్రతిపక్షాలు సుఖంగా లేరు, విద్యార్థులు సుఖంగా లేరు, మహిళలు ఒకే మాట చెప్తున్నారు సార్, సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడ సార్? ఈ 6 పథకాల్లో అత్యంత ప్రామాణికమైనటువంటి పథకం నెలకు 1500 రూపాయలు మహిళకి ఇస్తామన్నటువంటి పథకం నెరవేరిందా? నిరుద్యోగ వృత్తికి ఇస్తామన్నటువంటి 100 రోజుల్లో ఇస్తామన్నాడు ఈ యొక్క లోకేష్ ఇచ్చాడా? మీ మంత్రి చెప్తున్నాడు ఈ యొక్క 1500 ఒక మహిళకి నెలకి ఇవ్వడానికి ఇచ్చేటువంటి పథకాన్ని అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాలని చెప్తున్నాడు. ఎవరు? మీ ఎమ్మెల్యే మీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. అంటే ఇటువంటి పథకాలు మీరు అమలు కాని పథకాలను మీరు ప్రవేశపెట్టి ఈ రోజు వచ్చి అసెంబ్లీలో అటువంటి పథకాలను నెరవేర్చలేదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా ఎమ్మెల్యేలు అడిగితే వాళ్ళపై ఎదురుదాడులు చేసి వాళ్ళని తిట్టి వాళ్ళని అవమానపరచడానికి మీరు ఈరోజు పిలిచేటువంటి కార్యక్రమాలు కానీ మీరు ఇచ్చిన హామీలనే నెరవేర్చని మీ ప్రభుత్వం ఇంకా ప్రజా సమస్యలు పోరాడే వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడగలరు? ఇటువంటి స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు పెట్టుకునేటువంటిది వైఎస్ఆర్సీపీ వాదన. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్. మీరు చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు అన్ని కూడా చూస్తున్నారు. కేకులు కట్ చేసినటువంటి కార్యకర్తలకి ఈ రోజు రిమాండ్ లో జైల్లో ఉంటే బాంబులేసి ఇంట్ల మీద దాడులు చేసి కర్రలతో రాడ్లతో రాళ్లతో దాడులు చేసినటువంటి వాళ్ళపైన స్టేషన్ బెల్లికి పంపించినటువంటి ఈ ప్రభుత్వం నిస్వార్థమైనటువంటి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వంలో పాల్పంచుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమని నేను అడుగుతున్నాను. కానీ సార్ ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ అసెంబ్లీ సాక్షిగా డైరెక్ట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరా సార్? అసెంబ్లీ లేకపోతే ప్రజలు ఓట్లేసింది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడానికి. సో అసెంబ్లీలో అసెంబ్లీలోకి పోయేసి సంతకం పెట్టారు గమని కూర్చొని ఇంటికి రావడమే కాదు. ప్రజలు ఎందుకైతే మాకు మ్యాండేట్ ఇచ్చారో, మా పార్టీకి మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్ ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఓడిపించిన ఎమ్మెల్యే కూడా ఓటేశారు సార్. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కూడా ప్రజలు ఓట్లేశారు, 40% ఓట్లేశారు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆ యొక్క ఆ భూమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ భూమికి పోషిస్తున్నారు. ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ఆ భూమికి పోషిస్తున్నారు అనేటువంటి మా వాదన సార్. ఎప్పటికప్పుడు ఎక్కడైతే ఈ అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, ఈ లోకేష్కి అడ్డం చెప్పేటువంటి పరిస్థితి ప్రతి కార్యకర్తలో ఉంది. ఈ రోజు ప్రతి ఒక్క అడుగును కూడా మేము అసెంబ్లీగా స్వీకరించి పనిచేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అసెంబ్లీకి పోతే ఏం జరుగుతుందో అనేటువంటిది ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు చాలా విద్యులు, మనకన్నా తెలివైన వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలుసు. అన్ని వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి. వాళ్ళని మభ్యపెట్టే పరిస్థితి రాలేదు పోలేదని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అరాచక పాలనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ చేయలేరు. మీరు ఎంత మాట్లాడినా ఏమి చేసినా సరే ప్రజలకు అర్థమైంది ఎంత నీచంగా ఉందో పరిపాలన అనేటువంటిది వాళ్ళు విజ్ఞులు. కానీ సార్ అసెంబ్లీలో కించపరిచే స్థాయి మాటల సాంప్రదాయాన్ని వైసీపీ కదా తీసుకువచ్చింది. గతంలో కొడాలి నాని మాటలు కానీ, రోజా చేసిన చేష్టలు కానీ అన్నీ ఉన్నాయి సార్. దానిపైన ఏమంటారు సార్? మరి సార్ మీరు మాట్లాడినటువంటి మాటలు వింటే ఎంత ఘోరంగా ఉంటాయో, తెలుగుదేశం నాయకులు ఎంత ఘోరంగా ఉంటాయో అంత ఘోరంగా ఉంటాయి సార్. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద అసెంబ్లీలో చేసిన కామెంట్స్ కానీ, ఈ అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ కానీ, ఇంకా మిగతా మంత్రులంతా కూడా మాజీ మంత్రులు బయట చేసినటువంటి కామెంట్స్ కానీ ఏ విధంగా కామెంట్ చేశారో మన టీవీలో చెప్పలేనటువంటి మాటలు సార్ అవి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఏ విధంగా మాట్లాడారో, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్. అదంతా కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు పబ్లిసిటీ అనేటువంటిది తెలుగుదేశానికి చాలా పీక్ లో ఉంది. ఏ విషయమైనా సరే 10 మందికి లేని విషయాలు కూడా ఎంత ముందుకు తీసుకోవాలో అంత ముందుకు తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి పేపర్లు ఉన్నాయి,
వాళ్ళ టీవీ ఛానల్స్ ఉన్నాయి, చెప్పేటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక చిన్న నోటీస్, ₹1,00,000 నోటీస్ ఇస్తే FSSAI వాళ్ళు ఏది హెరిటేజ్ సంస్థకి పెరుగు బాగలేదని చెప్పని హడావుడిగా పెరుగు ఎంత బాగుందని చెప్పని 4 పత్రికలు 4 ఛానళ్ళు ఎంత హడావుడి చేసాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క హెరిటేజ్ సంస్థ ఎంత హడావుడి చేసిందో మీరు అందరూ కూడా గమనించాలి. అంటే ఎంత పొగిడి ఈ యొక్క పెరుగుని పెంచారు. కేరళలో బ్యాన్ చేశారు సార్ హెరిటేజ్ ని. దాంట్లో పాలు తాగినా పెరుగుతున్నా క్యాన్సర్ వస్తుందని కలుసుకుపోయిపోయిందని చెప్పని అన్యాయంగా చేసేటువంటి టీడీపీ పద్ధతులు దిగజారినప్పుడు లేదు చాలేదని చెప్పని ఏ పత్రికైనా పోషించిందా అని చంద్రబాబు నాయుడు సొంత సంస్థ అయితే మాత్రం దాంట్లో జరిగిందన్నీ కూడా కప్పిపెట్టి దాన్ని ప్రత్యక్ష దిగజారకూడదని చెప్పని మీరు ఇంత హడావిడి చేశారే. మరి తిరుమల లడ్డు విషయంలో చేసినటువంటి ఈ జంతుకు కలవలేదు కదా. మత్సూర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. విజయభాస్కర్ గారు చెప్పండి. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు సామెత ఉంది. ఈ వైసీపీ వాళ్ళు ఇంకోరికి శకునాలు శుద్ధులు చెప్తుంటే అసలు ప్రజలు వినేవాళ్ళకే ఆశ్చర్యంగా ఉంటది, వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా ఆశ్చర్యంగా ఉంటది. మన వాళ్ళు శుద్ధులు చెప్పేది రణరంగం చేశారు, శాసనసభను రణరంగం చేశారు. వాళ్ళ 5 సంవత్సరాల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, పోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, రకరకాల చెడు నడుపుతూ వాళ్ళు ప్రజల్ని బీభత్సానికి గురి చేసి ఆఖరి ప్రజలు అట్టుడిగిపోయి అరాజక పాలనతో ఇసుగు వేసారి వాళ్ళని వాళ్ళ మాటలు ఎట్టుంటాయి అంటే వైనాట్ 175 అన్నట్టుంటాయి. ఉత్తర కుమార్ ప్రగల్భాలు, నేను శ్రద్ధగా విన్నా మసూదన్ రెడ్డి గారు. చాలా ఇప్పుడు అసహనంగా ఉన్నారు అధికారం కోల్పోయి. ఇప్పుడు సహనం కావాలి దేనికైనా, సహనమే సంస్కృతి. మన సర్వేపల్లి రాధాకృష్ణ పంతులు గారు సహనమే సముద్రం అంతా అన్నాడు. పోతే ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ డే జరుపుకుంటాం ఆయన పుట్టినరోజు. స్టాలిన్ ఆయన ఒక్కడిగా భారతదేశం నుంచి ఇంటర్వ్యూ ఇచ్చాడు స్టాలిన్, రష్యా నాయకుడు. పోతే ఇప్పుడు సహనం కావాలా ప్రతిదానికి. పోతే టైం కోసం వెయిట్ చేయాలా, పోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచనలు ఉండాలా. ఇప్పుడు ఒక కాపులు జనాభా బాగా ఉన్న కులం అది. ఆ కాపు కులానికి చంద్రబాబు నాయుడు గారి టైంలో గతంలో 5% రిజర్వేషన్ ఇస్తే దాన్ని పక్కన పెట్టిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అలా నమ్మించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నాడు. పోతే కోర్టులో స్టే ఇచ్చారు వాళ్ళు. స్టే ఇస్తే దాన్ని తొలగించడానికి కౌంటర్ లేదు. అదేవిధంగా పోతే అసలుకి పోలవరంకి సంబంధించి వాళ్ళు 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారనేది నేను అడుగుతున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ కి రూపాయి దమ్మిడి తీసుకురాకపోగా కేంద్రం నుంచి మొత్తం దాన్ని ముక్కలు చేసి అమ్మాలని కొంతేమో అక్కడ రాజధాని పెడితే ఎట్లుంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ స్థలంలోని ఆ రకమైన ఆలోచనలు చేశారు. పోతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఏం చేశారని అడుగుతున్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని మన విద్యార్థులు లక్షలాది మంది మన విద్యార్థుల్లో కొంచెం చెప్పుకోవడానికి వీలు లేకుండా తలదించుకునే పరిస్థితి కల్పించిన జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఆంధ్రే నేవా అని ఎంతవరకు ముందుకు తీసుకుపోయారు, గాలేరు నగిరి సుజల స్రవంతిని ఎంతవరకు ముందుకు తీసుకుపోయారు, తెలుగు గంగలో ఉన్న బాటిల్ నెక్స్ ఎంతవరకు పరిష్కరించారు. అదేవిధంగా ఎప్పుడు కూడా కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ పూడికి వస్తుంటారు ప్రతి సంవత్సరం. ఆ పూడికి తీత కోసం మీ ప్రభుత్వం ఎక్కడన్నా అంత మట్టి తీసి పక్కన వేశారా? అదేవిధంగా కాలువల మరమ్మతులు చేయించారా? పోతే గేట్లు మీ హయాంలో డ్యాము అది అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే ఎంతో మంది చనిపోతే అసలుకి పట్టించుకున్న పాపాన్ని పోయారా? అదేవిధంగా మీ హయాంలో పోతే ఈ శాసనసభలో కానీ బయట కానీ ఇందాక మన విశ్లేషకులు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు నెల్లూరు అనిల్ కుమార్ చేసిన వేరంగాలు. పోతే అసలు ఇరిగేషన్ మీద అవగాహన లేని ఆయనకి అంబటి రాంబాబుకి ఇరిగేషన్ శాఖలు కేటాయించారు. మరి వీళ్ళంతా ఎవరు బాగా ఉద్రేకపరుస్తారో, ఎవరైతే బూతుల పంచాంగం చదువుతారో వాళ్ళకు మంత్రి పదవులు. కొడాలి నాని పరిస్థితి ఏంటి? పోతే వీళ్ళందరూ అసలు వాళ్ళ వేషధారణలు ఏంటి? జీన్స్ ప్యాంట్లు వేసుకొని వచ్చేవాళ్ళు, టీ షర్ట్లు వేసుకొని వచ్చేవాళ్ళు, పాన్ పరాగులు తింటా శాసనసభలో మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరూ ఇదంతా తప్పుడు సంకేతాలు పోవా? ఎలాంటి ఇది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పంచి కట్టుకొని అసెంబ్లీకి వస్తే తెల్ల చొక్కా వేసుకొని పులి హ్యాండ్ షర్ట్ వేసుకొని వస్తే చూడ చక్కగా ఉందని 10 మంది అనుకునేవాళ్ళు, తెలుగుదనం ప్రతిబింబిస్తుందనేవాళ్ళు. అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒకే డ్రెస్ కోడ్తో ఉంటాడు.
మరి వీళ్ళేంది, ఈ బొమ్మల చొక్కాలు ఏంది, టీ షర్ట్లు ఏంది, జీన్స్ ప్యాంట్లు ఏంటి, బూతులు ఏంటి, పానుపరాగులు నవ్వులుతామా ఉంటే వాళ్ళ వ్యక్తిగత విషయం అది. కానీ శాసనసభలో నవ్వులుతూ ఏంటిదంతా? ఆ రోజా ఏంటి, ఆ రోజా మామూలుగా సార్ విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. ప్రవర్తిస్తుంది. సార్ మధుసూదన్ రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, ఇట్లా బయట ప్రెస్ మీట్లు తర్వాత ఈ యాత్రలు ఆయన చేస్తే ఇప్పుడు దాకా 15 నిమిషాలు మాట్లాడాడు, నేను 2 నిమిషాలు కంప్లీట్ చేద్దాం సార్. రైట్, అసెంబ్లీకి వస్తారా లేకపోతే బయట ప్రెస్ మీట్లు ఓదార్ పేపర్తోనే సరిపెడతారా? సార్ ఖచ్చితంగా మా ప్రజా సమస్యల గురించి పోరాడేటువంటి తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. రైట్, ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద నుంచి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీదనే ఉంటాం మేము. ఇది అసెంబ్లీకి రావాలా లేదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, ఆ కమిటీ నిర్ణయం. ఆ కమిటీ నిర్ణయం మేరకు వెళ్తారు సార్. అది ఇంకా దాని యొక్క పూర్వపరాలు ఇంకా బయటికి వచ్చిన పరిస్థితులు లేవు. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఖచ్చితంగా బద్దులు అవ్వాల్సినటువంటి పార్టీ మద్దతు వహిస్తుంది. రైట్ విజయభాస్కర్ మేము గారు అసెంబ్లీకి వచ్చి చెప్పండి సార్, మీరు చెప్పండి కంప్లీట్ సార్, మేము అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా నిరంతరం ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీ. సార్ మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఈ రోజు అన్న విజయభాస్కర్ గారు మాట్లాడుతున్నారు. సార్ మీరు ఒక్క విశాఖ నిమిషం విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేశారని చెప్పంటున్నారు. విశాఖ ఉక్కు కోసం ప్రధానమంత్రి మోడీ గారి సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో వైశాఖలో మీకు అందరికీ తెలుసు. రైట్, ఈ రోజు దాంట్లో పవర్ ప్లాంట్ ని టెండర్ పిలిచినటువంటి కథనాలు పేపర్లో వచ్చాయి, మీరు చూస్తారంటే. అంటే విశాఖని 32 పార్ట్లుగా డివైడ్ చేసి ఆల్రెడీ ఒక 2 పార్ట్లు ప్రైవేటైజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కొత్తగా దాంట్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేసేటువంటి స్థితి దిశగా టెండర్ పిలిచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. సార్ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయకూడదు చెప్పని ఏది మన తమిళనాడులో ఉన్నటువంటి ఇది కానీ లేకుంటే కర్ణాటకలో ఉన్నటువంటిది కానీ అన్ని కూడా ప్రైవేటైజ్ చేయకూడదు చెప్పిన ఒక తీర్మానాన్ని చేసి వాళ్ళ దగ్గర నుంచి నోటు తెచ్చుకున్నటువంటి ఆ ప్రభుత్వాలు ఈ రోజు మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అధికారంలో మధుసూదన్ రెడ్డి ఒక్క నిమిషం. సార్ విజయభాస్కర్ మీరు కంప్లీట్ చేయండి. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ సంగతి ఇటుపోయిందో పోతే ఇప్పుడు మేము కూటమి పార్టీల తరఫున కానీ కూటమి ప్రభుత్వం తరఫున కానీ నిండు మనసుతో శాసనసభ రమ్మని గత శాసనసభ సమావేశాల్లో అంటే మొదటి నుంచి మొన్న గతంలో జరిగిన శాసనసభ సమావేశాల్లో గట్టిగా అడిగారు, వాళ్ళు రాలా, సంతకాలు పెట్టిపోయి. ఈసారి సమావేశాలు ఇలా వాళ్ళు డిస్క్వాలిఫై కాకుండా అంటే అనర్హత వేటు పడకుండా శాసనసభ్యత్వానికి తప్పించుకోవడానికి మాత్రం వస్తున్నారు. ఆ గవర్నర్ ప్రసంగానికి వచ్చినట్లుగా వస్తారు, సంతకాలు పెడతారు, వెళ్ళిపోతారు. గవర్నర్ ప్రసంగం కూడా ఇది ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని యథాతథంగా గవర్నర్ చదివాడని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ ప్రసంగాన్ని దుమ్మెత్తిపోస్తారు. వాళ్ళ హయాంలో, వాళ్ళ 5 సంవత్సరాల హయాంలో గవర్నర్ ప్రసంగాన్ని వాళ్ళు ప్యాలెస్ లో స్క్రిప్ట్ కాదా, సజ్జల రామకృష్ణారెడ్డి రాసిన స్క్రిప్ట్ కాదా ఇది? పోతే ఇప్పుడు గవర్నర్ అనే ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ ఆల్ యాక్టివిటీస్ జరుగుతాయి ఒక రాష్ట్రంలో, రాజ్యాంగానికి హెడ్ అయినా. పోతే మనం రాసిచ్చిందే కాకుండా గవర్నర్ పోతే పిలిపించుకొని సెక్రటరీని పిలిపించుకొని తన అభిప్రాయాలు వ్యక్తం చేసి సవరించుకుని కూడా కోరే అధికారం గవర్నర్కి ఉంటుంది. కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని దుమ్మెత్తిపోయడానికో లేకపోతే వాళ్ళ శాసనసభ్యత్వాన్ని అర్హత కోల్పోకుండా చేసుకోవడానికో శాసనసభకు రాకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద దగ్గర నుంచి మిగతా 10 మంది శాసనసభ్యులు అంతా 11 మంది మీద పెట్టుకున్న ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు శాసనసభకు వచ్చేసి ప్రజా సమస్యల మీద శ్రద్ధగా వాళ్ళు చర్చల్లో పాల్గొవాలని చెప్పేసి మా కూటమి ప్రభుత్వం పార్టీలు కోరుకుంటున్నాయి, కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. పోతే ఈ పరిస్థితిని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకుండా ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం చేయాల్సిందిగా వైసీపీని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఇప్పటికైనా పోతే ఆయన తప్పుల్ని అంగీకరించి పోతే పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తే మంచిది. అదేవిధంగా ఇంకా తిరుపతికి సంబంధించి కోట్లాది భక్తుల విశ్వాసాలని పరిగణలో తీసుకొని తిరుమల పవిత్రతని పోతే తను అన్ని మతస్థుడు కావచ్చు, తన మతాన్ని ఎవరు కించపరచరు, తన మతాన్ని అన్ని మతాల సారాంశం ఒకటే. పోతే ఇప్పుడు మందిరము, మసీదు, చర్చి ఎవరి ప్రార్థనా రీతుల్లో వాళ్ళు కొలుచుకోవచ్చు, తప్పు లేదు.
ఎవరి విశ్వాసాలు వాళ్ళే. కానీ 100 కోట్లకు పైగా ఉన్న హిందూ మత ప్రతిష్టను దిగజార్చడానికి, నూకెడ్ కార్నర్స్ ఆఫ్ ది వరల్డ్ డివోటీస్ ఆత్మగౌరవాన్ని కించపరచడానికి, పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని కళంకితం చేయడానికి వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు అనేక రకాలుగా. గోవిందరాజ స్వామి టెంపుల్లో 50 కేజీల బంగారాన్ని తస్కరించారు. తాపడం 100 కేజీలతో చేయాలనుకుంటే 50 కేజీలు తాపడం చేసి 50 కేజీలు 35 విగ్రహాలు కనిపించలేదు. అదేవిధంగా తిరుమల లడ్డు విషయం, పరకామణి విషయం, అదేవిధంగా పట్టు శాలువాల విషయం, ఈ విధంగా అనేక రీతిలో 6-7 రకాలుగా తిరుమలలో, తిరుపతిలో ఈ విధంగా కుంభకోణాలకు పాల్పడ్డారు. ఇదే కాకుండా మనం అంతకుముందు మద్యం కుంభకోణం ఉంది, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళది, అదేవిధంగా జే బ్రాండ్స్ పేరుతో ఇవన్నీ మేము తప్పులు ఒప్పుకొని పోతే ప్రజల దగ్గర చెంప దెబ్బలేసుకొని క్షమించండి పొరపాటు అయిపోయింది అని చెప్పేసి లొంగిపోతే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. రైట్ సార్, డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సార్. రైట్, ఇక అసెంబ్లీ సమావేశాలకి జగన్ వస్తారా రారా ఈ బడ్జెట్ సమావేశాల్లో తేలనుంది. జస్ట్ ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.